దీని మీద ఇంతకంటే ముందు ఎక్కడ పోయినంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ తీసుకుపోయి రాష్ట్రపతి గారి దగ్గర పోయిన జంతర్ మంతర్లో 3 రోజుల ధర్నా పెట్టిన 3 రోజుల ధర్నా పెట్టి ప్రధానమంత్రి గారికి వచ్చిన నా రాష్ట్రం దివాలు తీసిందని చెప్పిన నా రాష్ట్రం ఆశా వర్కర్ల జీతాలు కూడా వాడుకుంటుందని చెప్పిన నా రాష్ట్రం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు కూడా వాడుకుంటుందని చెప్పిన నా రాష్ట్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు కూడా వాడుకుంటుందని చెప్పిన నా రాష్ట్రం ఈరోజు వచ్చే రోజుల్లో ఆర్థికంగా మొత్తం తెలంగాణ దివాలు తీపించిందని చెప్పిన కాబట్టి వెంటనే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనే తెలంగాణ పెట్టాలని చెప్పిన ఈరోజు మా వాళ్ళకు పాలన వస్తలేదని చెప్పిన ఆ రోజు ఆంధ్ర పాలకులు చెప్పినట్టే ఈరోజు తెలంగాణలో పాలన చేయడానికి వస్తలేదు అని చెప్పిన బాజాప్తా చెప్పిన ఇక్కడ ఎవరన్నా ధర్నా చేసినా నిరసన తెలిపిన ఈరోజు చాలా పెద్ద నిన్న నేను కొండూరులో భూసేకరణ రేడియల్ రోడ్డు కోసం భూసేకరణలు చేస్తా ఉన్నారు అక్కడ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి వెంకరెడ్డి అంటే బాజాప్తా రైతులను రూములలో వేసి బెదిరిస్తున్నారు వాళ్ళ తరపున నేను మాట్లాడడానికి పోతే నన్ను 70 కిలోమీటర్ల వరకు పోలీస్ జీబ్లలో దింపి తీసుకుపోయి నందిగామల పోలీస్ స్టేషన్లో పెట్టారు మరి ఎందుకబ్బా ఏ ఛానల్లో ఇంత పెద్ద ఇష్యూస్ అంటే దీనిపైన డిబేట్లు ఉండయి ఆడ కుక్క ఏడిసింది ఇక్కడ నక్కేడిసింది ఇక్కడ పిల్లి ఈనింది అని చెప్పి ఆంధ్ర బడా ఎలక్ట్రానిక్ మీడియాలలో ఈవినింగ్ పెద్ద పెద్ద చర్చలు జరుగుతాయి చాలా ఇంపార్టెంట్ బ్రేకింగ్ మళ్ళీ చూడండి అని తెలంగాణలో 86 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరణిస్తే దీనిపైన మీ దగ్గర స్టోరీలు ఉండయి అంతే అత్యధిక మంది పోలీసులు 36 మంది చచ్చిపోయినారు దాని మీద మీ స్టోరీలు ఉండయి ఈరోజు యాంటీ నక్సల్ స్కాడ్ల సూర్యనారాయణ అనే ఎస్ఐ కుంబింగ్ ఆపరేషన్లో పనిచేసి ఈరోజు కాళ్ళు పోగొట్టుకొని ఉంటే దాని మీద మీ స్టోరీలు ఉండే ఈరోజు ఆశా వర్కర్లు కేవలం 9,900 రూపాయలు పనిచేస్తూ ఉన్నారు 2 నెలలకే జీతాలు లేకుంటే దాని మీద మీ స్టోరీలు ఉండే ఈరోజు